సరూర్ నగర్ చెరువు దగ్గర కొంచెం రావటము అండ్ అట్లనే ఇది త్వరలో హైడ్రా ఈ చెరువును కూడా ప్రభుత్వ అనుమతులతోటి దీన్ని త్వరలో హైడ్రా టేకప్ చేయడానికి కూడా మేము అన్ని దీనికి కావాల్సినటువంటి ప్రొసీజరల్గా ఏం చేయాలో ఎదుగుండా చేస్తూ బహుశా దీన్ని ఒక 1.5-2 months అంటే బై మార్చ్ కల్లా దీన్ని ఇక్కడ ఈ చెరువుని పునరుద్ధరణ అంటే మీరు ఇక్కడ చూస్తున్నాము సరూర్ నగర్ చెరువులో దాదాపు 90 ఎకరాల చెరువు ఇది. ఒరిజినల్గా FTL అరౌండ్ మోర్ దెన్ 140-150 acres ఉంటే సరే చుట్టుపక్కలంతా కూడా ఈ నివాసాలు ఇవన్నీ డ్వెల్లింగ్స్ వచ్చాయి, అన్ని ఇల్లులు వచ్చి చాలా వరకు ఎంక్రోచ్ అయినాయి. బట్ వాటిలన్నింటి జోలికి హైడ్రా వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు చెరువు క్లియర్గా ఉన్నదో ఆ క్లియర్గా ఉన్న చెరువుని డెవలప్ చేసి దీనికి అంటే మొత్తం డీసిల్టింగు కింద మట్టిని కూడా పూడికలు తీయటము, తీసిన తర్వాత బండ్ స్ట్రెంథనింగు, నెక్స్ట్ అట్లానే దీన్ని ఒక బ్యూటిఫికేషన్ యాంగిల్లో చేస్తూ ప్లస్ దీంతో పాటు ఫ్లడ్డింగ్ కూడా ఈ చుట్టుపక్కల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లడ్డింగ్ ఛానల్స్ కూడా మనం ఇన్లెట్ ఛానల్స్ అన్నిటి కూడా రివైవ్ చేసి మొత్తం కూడా దీని అవుట్లెట్స్ కూడా మొత్తం దాన్ని కూడా స్టడీ చేసి అంటే ఓవరాల్గా చెరువు అంటే మేము 100% అన్ని కోణాల్లో చేస్తున్నాము. ఇప్పుడు సరూర్ నగర్ని ఈ ప్రాంతంలో ఇంకొక చెరువును కూడా టేకప్ చేసి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఇవన్నీ కూడా దాని పర్మిషన్స్ అన్ని రాగానే దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము ఉన్నాము. అండ్ అంటే తర్వాత ఎన్వైరన్మెంటల్ పరంగా కూడా మీరు చూస్తారు చాలా ఆహ్లాదకరంగా ఆల్రెడీ మీరు బతుకమ్మ కొంట చూశారు, అట్లనే బొమ్మరుగు ద్వారా కూడా ఇప్పుడు చేశారు. సో హైడ్రా ఏ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తుందో ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఈ చెరువుని పునరుద్ధరణ చేసి ఒక 1 yearలో దీన్ని కంప్లీట్ చేసేదానికి కూడా మేము మా వైపు నుంచి అది